అందరికీ నమస్కారం అండి. మనము ఎదుర్కొనే అనేక సమస్యలకు వాస్తుశాస్త్రంలో చాలా పరిహారాలున్నాయి. మనం చేసే ప్రతి పని కూడా వాస్తు ప్రకారమే చేయాలి. అలా గనక చేసినట్లయితే చేసే పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు నియమాలను పాటించే కట్టుకుంటున్నారు. అలాగే వాస్తు ప్రకారము బీరువాలో కొన్ని వస్తువులు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. బీరువాలో ఏ వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా బీరువాలో ఏ వస్తువులు పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంట్లో బీరువాను పెట్టే దిశను బట్టి, అలాగే ఇంట్లో బీరువాలో మనం పెట్టే వస్తువులను బట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఆధారపడి ఉంటుంది. బీరువాలో ఒక చిన్న పసుపు ముద్దను పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే బీరువాలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి పటం ఉంచుకోవాలి. బీరువాలో లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా గనక పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే ఉంటాయి. ఎలాంటి నష్టాలు కలగవు. శుక్రవారం రోజు ఎరుపు రంగు వస్త్రంలో రూ. 11 కట్టి బీరువాలో గనక ఉంచినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించాలి. శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవుడికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక లోటు ఏర్పడదు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు తులసాకులను ఉంచి పూజ చేయాలి. తరువాత పూజ పూర్తయిన తర్వాత ఈ తులసాకులను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరం వేసి మూటగట్టి పూజా గదిలో ఉంచి దానికి ధూపం వేసి కొద్దిసేపటి తర్వాత ఆ వస్త్రపు మూటను బీరువాలో పెట్టుకోవాలి. మంగళవారం రోజున ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచాలి. తరువాత ఈ ఆకులను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బుకు కొరత ఉండదు. తప్పనిసరిగా బీరువా మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. బీరువా మీద స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఏనుగు తొండము ఎత్తినట్లు ఉండే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. బీరువా తెరిచినప్పుడు సువాసన వచ్చేలాగా అందులో ఏదైనా ఉంచాలి. డబ్బుకి పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందువల్ల మనం డబ్బు పెట్టుకునే బీరువాని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బీరువా తలుపులు తెరవగానే సువాసన వచ్చేలాగా అందులో ఏదైనా ఉంచుకోవాలి. అమ్మవారి అనుగ్రహం కనకవర్షంలా కురవాలి అంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా తెలుపు రంగు వస్త్రము ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచిది. ఒక రావి ఆకు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజా గదిలో ఉంచి 3 రోజులు పూజ చేయాలి. తరువాత ఈ రావి ఆకుని బీరువాలో పెట్టుకోవాలి. అలాగే రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి దానిపైన ఒక నిమ్మకాయ ఉంచి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారము ఆదివారం రోజు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింకులో పోసేయాలి. నిమ్మకాయను ఎవరూ తొక్కని చెట్ల మధ్యలో వేయాలి. వీటిని ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఎవరూ తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంట్లో బీరువాని ఎప్పుడు పశ్చిమ దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టుకోవాలి. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి. గది తలుపుకు ఎదురుగా బీరువా ఎప్పుడూ పెట్టుకోకూడదు. తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి. బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉండాలి. బీరువా కింద ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మనం బీరువా పెట్టే ప్రదేశంలో దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. స్నానం చేయకుండా బీరువాను తెరవకూడదు. కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. ఇలా పెట్టుకోవటం మంచిది కాదు. వాస్తు ప్రకారము బీరువాకి అద్దాలు గనక ఉన్నట్లయితే అది వాస్తు దోషానికి కారణమవుతుంది. వాస్తు ప్రకారము డబ్బు పెట్టుకునే బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైనది. ముదురు ఆకుప ముదురు ఆకుపచ్చ రంగు, ముదురు ఎరుపు రంగు బీరువాలను అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు.
బీరువా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. డబ్బు ఉంచుకునే ప్రదేశంలో లక్ష్మీ గణపతి ఫోటో గనక ఉన్నట్లయితే చాలా మంచిది. వాస్తు ప్రకారము డబ్బు, బంగారము, విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. డబ్బు, బంగారము, విలువైన డాక్యుమెంట్స్ పెట్టుకునే బీరువాలో కొన్ని వస్తువులను అసలు ఎప్పుడూ పెట్టకూడదు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ఇష్టము. అందువలన బీరువాలో తామర పువ్వు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. బీరువాలో ఇనప వస్తువులు, అలాగే అనవసరమైన బిల్లులు, చెత్తా చెదారము ఇలాంటివన్నీ కూడా ఉంచకూడదు. కొంతమంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు బీరువాకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అందులో అమావాస్య రోజు బీరువాను కనుక పూజించినట్లయితే అందులో పెట్టిన డబ్బు రెడ్డింతలు అవుతుందని నమ్ముతుంటారు. అలాంటి వారు అమావాస్య రోజున ఒక గులాబీ పువ్వు, 5 గవ్వలు, పసుపు, కుంకుమ, ఒక చందనపు ముక్క తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా బీరువా పెట్టుకునే విషయంలో కానీ, బీరువాలో పెట్టే వస్తువుల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.